నమస్తే, వెల్కమ్ టు నీటివి తెలుగు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో నకిలీల సంఖ్య బాగా పెరుగుతూ వస్తుంది. తాజాగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4500 మంది మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు ఉన్నారు, మేల్. వీరిలో దాదాపుగా 3000 మంది వరకు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారు. వారు గత కొద్ది రోజుల క్రితం అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వారందరినీ పర్మనెంట్ చేశారు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. దీనికి సంబంధించి గత కొంతకాలం నుంచి ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వీరి వల్ల వారికి ఉద్యోగం రావట్ల. వీరంతా అవుట్ సోర్సింగ్ ద్వారా ముందుగా కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఇటువంటి క్రమంలో గత ప్రభుత్వంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ముఖ్యమైనటువంటి నేతల అండదండలతో వారు యథేచ్ఛగా విధి నిర్వహణలో ఉన్నారు. గతంలోనే హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా కనీసం వాటిని పాటించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల మేము తీవ్రమైనటువంటి స్థాయిలో నష్టపోయాం, మాకు న్యాయం చేయండి అని చెప్పి కొంతమంది ఎవరైతే ఆ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అర్హులైనటువంటి అభ్యర్థులు ఇప్పుడు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక ప్రాథమికమైనటువంటి విచారణ అయితే పూర్తయింది. ఏదైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఆరోపిస్తున్నటువంటి అంశంలో అన్ని విషయాలు వాస్తవమే. ఈ 4500 మందిలో దాదాపుగా చాలా మంది వరకు అక్రమ పద్ధతిలో నియమించబడ్డారు. వారు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరారు. ఆ విషయం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ముడుపులు తీసుకోవడం ద్వారానే ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా నడుస్తుంది. దయచేసి మీరైనా మాకు న్యాయం చేయండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అట. మొత్తానికైతే ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో మారింది. సో ఫేక్ సర్టిఫికేట్స్తో ఉద్యోగం సంపాదించడం ఏంటి, అది కూడా ఒక కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖలో. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై చాలా సీరియస్ అయ్యారట. దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి స్థాయిలో విచారణ జరపాలి. జరిపి దీనికి కారకులు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎన్నోసార్లు కొంతమంది ఈ యొక్క యూనియన్ తరపున ఎవరైతే వారి ద్వారా నష్టపోయినటువంటి ఉద్యోగం రాకుండా ఉన్నటువంటి అర్హులైన అభ్యర్థులు ఉన్నారో వారు రోడ్డెక్కి తమ ఆందోళన నిరసన కూడా తెలియజేశారు. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. సో ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి ఒక పరిణామంగా మారింది. దీనిపై అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. వీరికి దాదాపుగా 30 నుంచి 40 వేల వరకు జీతాలు ఉంటాయి. సీనియారిటీని బట్టి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అసలైనటువంటి అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కోర్సులు చేసిన వారు కానీ అలాగే గతంలో ప్రభుత్వం తరపున నిర్వహించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో క్వాలిఫై అయినటువంటి వారిని ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలి. కానీ అలా జరగకుండా బ్యాక్డోర్ సిస్టమ్ ద్వారా అక్రమంగా ఉద్యోగాల్లో చేరారు. ఇప్పుడు దీనిపై ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇది కనుక పూర్తి స్థాయిలో విచారణ జరిగితే ఎవరైతే ఉద్యోగాలు అక్రమ పద్ధతిలో సంపాదించుకున్నారో ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా వారితో పాటు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి మరికొంతమంది కీలకమైనటువంటి అధికారులతో పాటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్తో పాటు ఆ యొక్క డిపార్ట్మెంట్లో ముఖ్యమైనటువంటి అధికారులు కూడా ఇబ్బంది పడక తప్పదు అనే చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్పై నిఘా పెట్టింది. గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఆ యొక్క అవినీతి అక్రమాలు అలాగే జరిగినటువంటి అభివృద్ధి కానీ కేటాయించబడినటువంటి నిధులు ఏ స్థాయిలో వినియోగించబడ్డాయి అనేది ఇక్కడ ప్రాధాన్యతగా చూస్తున్నారు. దానికి సంబంధించి ప్రతి అంశంలో ఒక్కొక్క విజిలెన్స్ కమిటీని కూడా వేస్తున్నారు. ఉదాహరణకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అలాగే ఎక్సైజ్, రెవెన్యూ, పోలీస్, ఇలా గృహ నిర్మాణ సంస్థ, ప్రతి డిపార్ట్మెంట్లో అక్రమాలు జరిగాయి అని ప్రాథమికమైనటువంటి ఆధారాలను సేకరించింది కూటమి ప్రభుత్వం. మనం చూసాం గతంలోనే
జనసేన పెద్ద ఎత్తున ఆధారాలు సేకరించి మరీ మీడియా ముందు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, గృహ నిర్మాణ సంస్థ కానీ, అలాగే రెవెన్యూ కానీ, పోలీసు కానీ, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఇన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది, కూటమి అధికారంలోకి వస్తే గనక ఒక్కొక్కటి మేము బయటకు లాగుతాం, దానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు జనసేన తరపున. అవన్నీ వాస్తవం అవుతున్నాయి, మేము ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడలేదు ఆ రోజు అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరొక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి గత 5 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, దానికి సంబంధించి ఏ మేరకు నిధులు కేటాయించారు, అర్హులైన వారికి అందాయా లేదా, అనర్హులు ఎందుకు వాటిని అనుభవిస్తున్నారు ఆ పథకాలను అనే దాని మీద ఫోకస్ పెట్టారు. మొత్తానికి ఇప్పుడు ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖలో ఏదైతే ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా ఉద్యోగాలు సంపాదించారో వారైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనేదైతే బాగా వినిపిస్తోంది.